నేనేమంటున్నా, వ్యవసాయానికి రైతులకు కావాల్సిన 2 నెలలు ప్రభుత్వం వచ్చినాక 2 నెలల్లోనే 21,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి పంపడం జరిగింది. 157 కోట్ల ఎకరాలకి 7,620 కోట్లను తొలి ఏడాది వాసవి పంటకు పెట్టుబడి సాయంగా జమ చేసింది. ఇంకేంటంటే వ్యవసాయ సంబంధిత అనుబంధ సంఘాలకు కానీ అనుబంధ పరిస్థితులకు కానీ 7 బడ్జెట్ లో 72,659 కోట్లను నిర్ణయించడం జరిగింది. దాన్ని బట్టి లాభసాటి అనే వ్యవసాయదారులకు లాభసాటిగా జరుగుతుందని మీరు గుర్తించాలి కదా. ఈ కేటాయించడం అంటే చిత్తశుద్ధిగా ఉంది కదా ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఈ అంకెలు చూస్తే ఏర్పడతలేవా మేము కడుతున్నాం ఇస్తున్నామని. దీనికి తోడు వ్యవసాయ కమిషన్లు కూడా అన్ని రకాలు, అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళను కూడా ఎట్లా ఎగ్జామ్షన్ చేయాలి, ఏ ట్యాక్స్ కట్టే వాళ్ళని చేయాలి. కొంతమంది ఉంటారు, కొన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు సింగరేణి వాళ్ళకు ఉంటాయి, కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో తీసుకొని ఏదైనా కూడా ఫస్ట్ పేదోనికి, రైతు పేదలకి, తర్వాత డబ్బుల్లోనికి, పేదలకు ఏ రకంగా మొదలు అందించే విధానం లోపలనే ప్రభుత్వం కేంద్రీకరించింది వాళ్ళ పరిస్థితుల మీద. అది ఇంతకుముందు కూడా ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి రైతు 110 రైతు వేదికల్లో పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి కూడా అన్నింటినీ కూడా పరీక్షలు జరుగుతా ఉన్నాయి. ఎన్నో రకాల ప్రభుత్వ పరంగా ఎన్నో చర్యలు, రైతు బంధు పథకాన్ని, రైతు భరోసా పథకాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే చిత్తశుద్ధి కూడా పనిచేస్తున్నాం కదా. అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఆమోదించే విధానంలో కూడా తీసుకెళ్తాం. ప్రజలు వ్యతిరేకించే విధానం ఉంటే మేము కూడా పట్టుకుంటాం. అలాంటిది కాదు, ప్రతి ఒక్కరు కూడా అభినందించే విధానంలో ఒకటే భట్టి గారి నేతృత్వంలో, మన సీఎం ఉత్తమ్ కుమార్, మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న పరిణామాలు మీరు గ్రహిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ ఖాతాలో డబ్బులు ఇవ్వలేదా తొలి విడత యాసంగి, ఇప్పుడు కొత్తగా ఇవ్వలేదు ఇస్తలేము అనేది కాదు. ఇంకా ఇప్పుడు రాబో కాలానికి సంక్రాంతికి మరొకసారి విడుదల చేయాలని సంకల్పం పెట్టుకొని ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారండి టీఆర్ఎస్ పార్టీ, ఆర్థికమైన ఇబ్బందులను ఉంచిపోయిండు. లేకపోతే ఈ 1 year లో కూడా ఉన్న అన్ని పథకాలకు మార్గదర్శకంగా పనిచేసే పరిస్థితులు ఉండే గాని మాకు ఈ ఆటంకం ఏర్పడింది కేవలం ఈ 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల. ప్రభుత్వ పరంగా ముందుకెళ్లడానికి కోసం ఆర్థిక డబ్బులు లేకుండా తీసుకురావడం కాదు కదా. ప్రజల మీద భారం వేసి, పెట్రోల్ ధరలు పెంచి, ఈ ధరలు పెంచి ప్రజలకు డబ్బులు గురించి మనకి ఇవ్వడం అది కాదు. 1 రూపాయి కూడా ప్రజల మీద ఆర్థిక భారం ఇవ్వకుండా, ఎక్కడ కూడా ముందుకు వాళ్ళకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ విద్యా విధానంలో పట్ల, వాళ్ళకు పిల్లలకు కూడా మంచి విద్యను అభ్యసించే విధానంలో పట్ల, గ్రామీణ ప్రాంతం నుంచి కూడా అందరికి కూడా విద్యాభ్యాసం రావాలనే ఒక మంచి సంకల్పం పెట్టుకొని అన్ని రకాల సపోర్ట్ ఇస్తుకుంటూ, ఇప్పుడు షాదీ పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితులను కూడా గమనిస్తా ఉన్నాం. పేదలకు అన్ని రకాల సహకరించాలనేది ఒక మంచి కార్యక్రమం. ఎక్కడో డబ్బున్నవాడు హైదరాబాద్ లో ఉండి వాళ్ళ పొలాలు కౌలుకి ఇచ్చి డబ్బు తీసుకుని ఇంట్లో వండుకునేటోళ్ళు కాదండి. ఎక్కడైతే నిజంగా కూడా సహాయపడాలా. మీ కాజ్ బానే ఉంది రమేష్ గారు, మీరు తీసుకున్న కాజ్ బానే ఉంది, ఎవరికి సహాయం అందాలో వారికి అందాలంటున్నారు. కానీ ఈ కమిటీ ఎన్నాళ్ళు ఇలాగా, ఇది కొంత తాత్సారంలా కనిపించట్లేదా? ఇప్పటికి 1 ఏడాది అయింది సబ్ కమిటీ వేసి, మీరు అధికారంలోకి వచ్చి 1 ఏడాది అవుతుంది. 1 ఏడాది అవుతున్నా కూడా ఇంకా కనీసం ఒక క్లారిటీ అనేది దేని మీద రాలేదు కదా. ఏ రకంగా ఇస్తారు, ఏ రకంగా ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇస్తారు, ఎంతవరకు ఇవ్వరు? తొలి విడతగా 21,000 కోట్లు రైతుల ఖాతాలో వేసాం కదా. వేయకుండా ఖాళీలు చేస్తలేం కదా. కమిషన్ ఊరికే కమిషన్ డబ్బులు ఇస్తలేమని అంటలేం కదా. డబ్బులు ఇచ్చుకుంటూ కమిషన్ పెడతాం. న్యాయపరంగా మేము గతంలో ఎన్నికల కోడ్ కాంగ్రెస్ పార్టీ అడ్డు ఇచ్చిన ఘనత ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన ఘనత ఏంటంటే, ఆ రోజు దొరలు, భూస్వాములు, జమీందారు కొంత భూములు మిగిలించుకున్నారు. అటు తప్పులు మరి మీరు రేవంత్ రెడ్డి గారు రమేష్ గారు మీ సిగ్నల్ వీక్ ఉంది. నేను కంటిన్యూ చేస్తాను. రమేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీ సిగ్నల్ వీక్ ఉంది. విజయరాయ గారు కంటిన్యూ. కేసీఆర్ గారు అంటున్నారు కదా. వాస్తవంగా ఈ రోజు పేదోడు ఎవడండి? పేదల పక్షాన నిలబడ్డది ఓన్లీ కేసీఆర్ నిజమైన పేదోడు.
నిజమైన పేదోడు ఎక్కడ కేసీఆర్ గారు. కానీ అవును. రేవంత్ TRS రెడ్డి లో లాగా రాకముందు పేదోడే. వినండి, TRS లో రేవంత్ రాకముందు రెడ్డి లాగా పేదోడే. నేను TRS నేను వచ్చినాక పటేల్ ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్, ఆయన కంప్లీట్ చేయండి. నేను పటేల్ పటువారి కుటుంబంలో పుట్టినా, మాకు 2000 ఎకరాలు ఉండే, మేము ఈ విధంగా ఉన్నాం, మా కథ గిది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు నిజమైన పేదోడు, తెలంగాణలో పేదల పక్షాన నిలబడ్డాడు, పేదల ఉద్యమమైన తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. కాబట్టే ఆయనకు ఇంచ్ బై ఇంచ్ తెలుసు, ఆయనకు ఎవరికి ఏం చేయాలనేది. ఈ రోజు మీరు అంటున్నారు ట్యాక్సులు ఎవరు పే చేస్తున్నారు? ఉద్యోగస్తులు వాళ్ళ ఆదాయం నుండి ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తా ఉన్నారండి. అన్నప్పుడు ట్యాక్స్ పే చేసే ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ఆసరగా నిలవాలనే ఉద్దేశంతో వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఈ వెసులుబాటు కల్పిస్తే, ఈ రోజు ఉద్యోగస్తులకు ట్యాక్సులు కట్టే వాళ్లకు మేము రైతు భరోసా ఇయ్యము, రైతు బంధు ఇయ్యము అని అంటే ఎంత దుర్మార్గం అండి ఇది. మరి వాళ్ళ డబ్బులు తీసుకుంటారు కదా మీరు. అంటే కేసీఆర్ గారు నిష్పక్షపాతంగా ఉండడానికి ఇది ఒక సూచన, ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది మనం నేర్చుకోవాలా, ఇది చూడాలా. హలో, మీరు ఇంతకుముందు కేటాయించిన రైతు బంధు కింద 80,453 కోట్లలో మీరు సాగు చేరి రైతులకు చెందించింది ఎంత తెలుసా? ఆ డబ్బు 21,284 కోట్ల రూపాయలు ఈ రోజు సాగు చేయని వాళ్ళకి అందించింది. నేను చెప్పేది అదే. ఆ రోజు ఆ భూములను కూడా కబ్జా కాలం తీసేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కుల సంఘులకు, బాగా డబ్బున్న వాళ్ళకి అందజేసే విధానం లోపల ఆ కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయక జమ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వే చెప్పు. ఇప్పుడు మీరు వన్ అయిపోతుంది. విజయరాయ్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం ప్లీజ్. ఇప్పుడు రమేష్ గారు కంటిన్యూ. విజయరాయ్ గారు ఒక్క నిమిషం విజయరాయ్ గారు. 21,284 కోట్ల రూపాయలు సాగు చేయని వారి రైతులకు ఇస్తే అది ఎంతవరకు సమంజసం అండి? ఇది ఎవరికి పోయింది అనుకుంటున్నారు? 21,000 ఆ భూస్వాములకి.